హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లోని లోడింగ్ యానిమేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి చాలా వెబ్‌సైట్స్‌లో ఏదన్నా ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే బ్యాక్ ఎండ్‌లో నుంచి డేటా తెచ్చేటప్పుడు కానీ, ఇలా లోడింగ్ యానిమేషన్స్ అనేవి జరుగుతాయి. సో, అవి బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, ఈ స్పిన్నర్స్ వన్ ఆఫ్ ది లోడింగ్ యానిమేషన్. సో, మనం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి అనదర్ టైప్ ఆఫ్ లోడింగ్ యానిమేషన్ కూడా చేయొచ్చు. అదేంటి అంటే గ్రో అవుతా ఉంటాయి. ఈ సర్క్యులర్‌లో వచ్చి ఇలా గ్లో అవుతా ఉంటాయి. ఇది కూడా మనం చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటి అనంటే బటనొచ్చి ఆ బటన్ లోపల ఈ టెక్స్ట్ అనేది గ్లో అవుతా ఉంటుంది. లేకపోతే ఆ బటన్ లోపల పిన్ అవుతా ఉంటుంది సర్కిల్ అనేది. సో, ఇలా. సో, ఇప్పుడు మనం ఈ 3 ఎలా చేయాలో చూద్దాము. సో, ఒక index.html పేజ్ తీసుకున్నా. మనం బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్‌ని లింక్ చేయాలి కదా! ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక డివిజన్ తీసుకోవాలి. ఆ డివిజన్‌కి క్లాస్ స్పిన్నర్ బోర్డర్ అనివ్వాలి. సో, ఇప్పుడు మనం ఇలా ఇచ్చినట్టయితే మనకి డిఫాల్ట్‌గా ఇక్కడ డార్క్ కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ వచ్చి అలా గ్రో అవుతా ఉంటుంది. సో, సర్క్యులర్‌గా రొటేట్ అవుతా ఉంటుంది. గ్లోయింగ్ యానిమేషన్ అయితే గ్రో అవుతా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది మనకి సెంటర్‌లోకి రావాలి అనంటే మన వెబ్ పేజ్‌లో హారిజాంటల్‌గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే ఒక డివిజన్ తీసుకొని దానికి క్లాస్ టెక్స్ట్ సెంటర్ అని ఇచ్చినట్టయితే మనకి అది ఎక్స్ యాక్సిస్‌లో సెంటర్‌లోకొస్తుంది ఈ విధంగా. అండ్ దీనికి మనం సమ్ మార్జిన్ కూడా ఇచ్చుకోవచ్చు. మార్జిన్ 5 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకిలా వచ్చింది. బై డిఫాల్ట్ ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు మనకి వేరే కలర్ కావాలి అనంటే ఈ స్పిన్నర్ బోర్డర్ క్లాస్ తర్వాత ఇంకొక క్లాసు టెక్స్ట్‌కి సంబంధించిన కలర్స్ అనేవి యాడ్ చేయాలి. టెక్స్ట్ ప్రైమరీ కలర్ కావాలి అనంటే టెక్స్ట్ ప్రైమరీ అని యాడ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఆ కలర్‌లో వచ్చింది. బ్లూ కలర్‌లో. బ్లూ కలర్ అనేది ఏంటి అనంటే ప్రైమరీ కలర్. ఇప్పుడు మనం వేరే కలర్ కావాలి అని అనుకుంటే ఇన్ఫో కలర్ కావాలి అనంటే టెక్స్ట్ ఇన్ఫో అనివ్వాలి. సో, ఇప్పుడు మారింది. అండ్ టెక్స్ట్ డేంజర్ అని ఇస్తే డేంజర్ కలర్ అనేది వస్తుంది. రెడ్ కలర్. సో, ఇది మనం ఏ కలర్ కావాలి అనంటే ఆ కలర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ స్పిన్నర్ అనేది ఏదైతే ఉందో అది ఒక బటన్‌లో రావాలి అనంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక బటన్ ట్యాగ్ తీసుకోండి. ఆ బటన్ లోపల సమ్ టెక్స్ట్ రాయాలి. సో, ఇక్కడ నేను లోడింగ్ అని రాస్తున్నా. సో, దీని తర్వాత మనం ఆ స్పిన్నర్‌ని రాసినట్టయితే మనకి బటన్ వచ్చి అలా వస్తుంది. కానీ మనకి బూట్‌స్ట్రాప్‌లో బటన్స్‌ని స్టైలింగ్ చేయడానికి ఉన్న క్లాసెస్‌ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, బీటీఎన్ అనేది మెయిన్ క్లాస్. తర్వాత ఆ బటన్ బ్యాక్‌గ్రౌండ్ ఏది కావాలో అదివ్వాలి. బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తే ప్రైమరీ బ్యాక్‌గ్రౌండ్ అనేది అలా వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఈ స్పిన్నర్‌కి కలర్ అనేది టెక్స్ట్ లైట్ ఇద్దాం. సో, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్పిన్నర్ అనేది స్మాల్ సైజ్‌లో రావాలి అనంటే స్పిన్నర్ బోర్డర్ -sm అనిస్తే మనకి స్పేస్ అనేది అంటే దాని యొక్క విడ్త్, హైట్ అనేది చిన్నగా ఉంటుంది. మనం మాన్యుయల్‌గా మనకి కావాల్సినట్టు పెట్టుకోవాలి అనంటే ఇక్కడ మనం డివ్ తీసుకున్నాం కదా! దానిలో స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి విడ్త్, హైట్ మనం మాన్యుయల్‌గా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, విడ్త్ నేను 20 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా.
సో ఇప్పుడు 30 పిక్సెల్స్ ఇస్తున్నా, లేకపోతే 50 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఆ సర్కిల్ యొక్క విడ్త్ అనేది హైట్ అనేది పెరిగింది. ఇక్కడ మనం మాన్యువల్గా ఇచ్చాం. అదే బూట్ స్ట్రాప్ వాళ్ళు 2 క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. అదేంటి అని అంటే ఎస్ఎం, ఎల్జీ. అంటే ఎస్ఎం అని యూజ్ చేస్తే ఆ స్పిన్నర్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎల్జీ అని యూజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఎం అని యూజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సమ్ మార్జిన్ కావాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటే ML2 అని ఇస్తే సమ్ మార్జిన్ అనేది వస్తుంది. సో ఇది స్పిన్నర్. నెక్స్ట్ గ్లోయింగ్ యానిమేషన్స్ ఉన్నాయి కదా, అదే గ్రో అవుతుంది కదా, అది కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే స్పిన్నర్ గ్రో అనే క్లాస్ ని యాడ్ చేయాలి. సో మనం స్పిన్నర్ బోర్డర్ అని యూజ్ చేస్తేనేమో అలా రొటేట్ అవుతా వస్తాయి. అండ్ స్పిన్నర్ గ్రో అని యూజ్ చేస్తేనేమో గ్రో అవుతా వస్తాయి. సో ఇప్పుడు స్పిన్నర్ హైఫన్ గ్రో అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైందని అంటే ఒక సర్కిల్ వచ్చి అది ఇలాగా గ్రో అవుతుంది. ఇప్పుడు మనం దీనికి కూడా వేరే కలర్ కావాలి అని అంటే టెక్స్ట్ హైఫన్ ప్రైమరీ అని ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ కలర్లో వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఇలా గ్రో అవుతున్నప్పుడు మనకి ఒక 4-5 అనేది ఒకే లైన్లో వచ్చి ఉంటాయి కదా. సో అందు గురించి నేను ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఆ స్పాన్లో మల్టిపుల్ సర్కిల్స్, మల్టిపుల్ కలర్స్ అనేది ఇస్తున్నా. సో ఇదేమో టెక్స్ట్ వార్నింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ది టెక్స్ట్ లైట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ డేంజర్ అని ఇస్తున్నా. దీనికి ఇన్ఫో అని ఇస్తున్నా. సో మనకి ఇలాగా మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ సర్కిల్స్ వచ్చేలా తీసుకొని ఇలా గ్లోయింగ్ యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా స్మాల్ ఎల్జీ అనే క్లాసెస్ కూడా ఉంటాయి. సో మనం ఏం చేయాలి అని అంటే మళ్ళీ స్పిన్ గ్రో అని రాసి హైఫన్ ఎల్జీ అని ఇస్తే ఎస్ఎం అని ఇస్తే ఆ సర్కిల్ అనేది స్మాల్ అయిపోతుంది. మనం మాన్యువల్గా మనకి ఎంత కావాలంటే అంత విడ్త్ హైట్ పెట్టుకోవాలి అని అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి విడ్త్ హైట్ ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు. సో ఇది స్పిన్నర్స్ని క్రియేట్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.